అండి. అందరికీ నమస్కారం. పూర్ణ కామేశ్వరి గారు రాసిన ఒక చక్కటి కథను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఇక ఆలస్యం లేకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. నేనే ఎందుకు అన్న నీలి చూపుల్లో శూన్యం గడ్డకట్టుకుపోయింది. ఆమె అనుభవిస్తున్నది జీవితం మోపిన భారాన్ని కాదు, నమ్మకం చేసిన గాయాన్ని. ఓలమోలమో ఏటైపోనేది మామ నీలి తల్లికి. పట్టం గాలి సోకి బిడ్డ కొయ్యిపోయినాదో ఏటో. ఆ సదులు మనకొద్దయ్యా అంటే నా మాటిన్నావు కాదు. ఇప్పుడు ఏటైపోయినదో చూడు. లబోదిబోమంటుంది సీతాలు. నువ్వు ఊరికి కంగారు పడిపోక. సీతాలు ఒట్టి మనిషి కాదు కందా, ఒంట్లో కాస్త నలతగా ఉంటాది మరి, సర్ది చెప్పాడు రంగడు. సీతాలను ఓదారుస్తున్నాడే కాని కళ్ళెదుటే సెల్లా మారిన కన్నబిడ్డను చూసి రంగడు తట్టుకోలేకపోతున్నాడు. గాలికొండ పొలిమేర దాటని పచ్చని అమాయకత్వం నీలీది. వెదురు బుట్టలే ప్రపంచంగా బ్రతికే రంగడు సీతాలు దంపతులకు లేక లేక కలిగిన ప్రాణం నీలి. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ బిడ్డను ఏ పట్నం గాలి ఇలా మార్చేసిందో అర్థం కాక ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోతుంది. గొప్ప చదువుల కళ నెరవేరిందని మురిసిపోయేలోపే కల్లా కపటం ఎరుగని బిడ్డ చూడాలుగా తిరిగొచ్చింది. ఆ వార్తకు సంబరపడాలో, ఆమెలోని ఆ నిర్జీవ శూన్యాన్ని చూసి ఏడవలో తెలియని స్థితి. ఆ పాత రోజులు మళ్ళీ రావేటే అంటూ రంగడు భారంగా నిట్టూర్చాడు. సద్విత్త పిల్లను పెద్ద ఆఫీసు చేసేస్తానంటూ ఓ ఇదైపోతున్నావు. బయలుంపించేసేదేమిటి? పట్నం చదువులంటే మాట్లాటి చెప్పు. దాన్ని నా చేతి కిందెట్టుకొని బొట్లమ్మితే బువ్వకి గింజలొద్దును కందా నిలదీసింది సీతాలు. అలాగనకే సీతాలు, మన బతుకులెడ్డా లోలేనా ఇంకిపోవాలేటి? బడికెళ్ళి అది 2 ముక్కలు చదువుకుంటే రేపు మనము ప్రపంచకాన్ని చూడవేటి? అప్పుడు కట్టాలని తీర్పోవేటి? ఆఫీసర్ చేసేస్తావు. ఆఫీసర్ అంటే ఊరికి అయిపోతుందేమిటి? ఊరికి ఎందుకేటి? సంపాదిస్తానగా రేపు అరక సందగందా. మొన్న అడవిలోకెళ్ళి తెచ్చిన తేనె, పంట పసుపు కొమ్ములు అమ్మి తెచ్చిన సొమ్ముతో పలకా బల్పం చేతికిచ్చి బడి కంపిద్దాం. దాన్ని చదువయ్యేదాకా ఇట్టగేను అన్నాడు. అన్నట్లుగానే డిగ్రీ వరకు చదివించారు. ఇంత చదివించి ఇల్లెక్కడే కూకోపెడితే ఏవొత్తది? పట్నం రాటుపోట్లకి నలిగిదే గందా ఆఫీసర్ అంతటి పదవి చేతికొచ్చేది. దాన్ని పట్నం పంపించాల్సిందే నిశ్చయించుకున్నాడు రంగడు. నీలి తల్లి, నువ్వేటి తెలియని పిచ్చిమా తల్లివి. అక్కడెట్టా నెగుతావో ఏటో. జాగ్రత్తగుండమ్మీ కళ్ళొత్తుకుంటూ చెప్పి సాగనంపింది సీతాలు. హైదరాబాద్ మహానగరానికి బయలెళ్ళిపోతున్న నీలి తల్లికి ధైర్యం చెప్పాడు రంగడు. మంచి హాస్టల్ దొరికిందమ్మా. ఇక్కడ జ్యోతక్క అని మా హాస్టల్ను నడుపుతారు. ఆవిడ నన్నెంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? మీరేం బెంగ పెట్టుకోకండి. అమ్మతో ఫోన్లో మాట్లాడినంతసేపు జ్యోతి గురించి చెప్పింది నీలి. దాని మాటెంత తేటగుందేటి? పట్నం అంటే అదే మరి, మన మట్టి బతుకుల్లాగేటి. మురిసిపోయింది సీతాలు. దానికో చల్లని నీడ, సేతికి పని 2 దొరికేశాయి. ఆ గంగమ్మ తల్లికి సెలవు చేస్తానని మొక్కుకున్నాను. ఏటి ఇనిపించుకున్నావా నేదా? ఇనిపించుకున్నాళ్ళయ్యా సీతాలు. అలాగే కానిద్దుమీ మురిపెంగా అన్నాడు రంగడు. పెద్ద ఉద్యోగం సంపాదిస్తానంటూ పట్నం వచ్చిన నాకు తెలిసిన చోటు ఇప్పించడమే కాక ఇక్కడ నిలదొక్కోవటం, భాష, మంచి చెడ్లు అన్ని తోబుట్టులో నేర్పుతున్నావు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోనాక కన్నీటి పర్యంతమైంది నీలి. నీ పెళ్లికి మంచి పట్టుచీర పెడుదుగాన్లే, అక్కడితో రుణం తీరిపోతుంది నవ్వుతూ అంది జ్యోతి. 2 ఏళ్ల కాలం గిర్రున తిరిగిపోయింది. నీలి ఊరికి డబ్బు పంపటం, కూతురు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు మురిసిపోవటం జరుగుతున్నాయి. నీకు మంచి సంబంధం చూశాను. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి అందరికీ అంగీకారమైతే చేసుకుంటావా అంది జ్యోతి. పెళ్ళా? నాకా? ఆశ్చర్యమెందుకు? నీకు 24 ఏళ్ళొచ్చాయి. ఇవాళ రేపో మీ అమ్మా నాన్నలు నీకో సంబంధం చూసి పెళ్లి చేయాల్సిందే. నా ఎరుకలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. పెద్ద కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాడు. 2 చేతులు సంపాదిస్తున్నాడు. నీకిష్టమైతే మీ వాళ్లతో మాట్లాడతాను వివరించింది జ్యోతి. నువ్వేం చెప్పినా నా మంచికేగాక. నువ్వు అనుకున్నట్లే అమ్మా నాన్నలతో మాట్లాడు అంది నీలి. అన్న తడవే మాటలు ఒకరినొకరు చూసుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. చూడటానికి పెద్దగా అనిపిస్తున్నారు నసిగింది నీలి. అదేం లేదు నీలి, మహా అయితే 8 ఏళ్ల తేడా ఉంటుంది. మంచి వ్యక్తి దొరకటమే కష్టం. అలాంటిది ఇంత గొప్ప సంబంధం వదులుకోవటం తెలివైన పని కాదు.
అతనితో నీ జీవితం సంతోషంగా సాగుతుంది అంటూ ఒప్పించేసింది జ్యోతి. 2 వైపుల ఖర్చు తనే పెట్టుకున్నాడు శ్రీధర్. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. మూట కట్టి తెచ్చిన నగలను పిల్లకు అలంకరించి మురిసిపోతుంది సీతాలు. పెళ్లి చెయ్యాలంటే మాట్లాటి ఎంతలేసి పనులుంటాయి, మనకి భారం లేకుండా శేషిరుమి అల్లుడు గారిని చూసి సంబరపడిపోతూ అన్నాడు రంగడు. శ్రీధర్ ఆఫీస్ అంతా పెళ్లికి వచ్చారు. ఆ వైభవం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఏమైనా నీలి అదృష్టవంతురాలు మామా, మంచి కుటుంబంలో పడ్డది. అల్లుడు గోరి పిన్ని బాబాయిలు కూడా ఎంతో ప్రేమగా సుత్తన్నారు అంది సీతాలు మురిపెంగా. అక్కేది ఎక్కడ కనిపించదే? అమ్మా నాన్నల తర్వాత జ్యోతక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఆరాటపడిపోయింది నీలి. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన జ్యోతి పెళ్లిలో ఏమాత్రం కనిపించకపోవటం నీలికి బాధ కలిగించింది. ఈ శుభ సందర్భంలో నీకు నేను ఇస్తున్న తొలి కానుక కొత్త కాపురం కొత్త ఫ్లాట్లో ఆరంభించటం సంతోషమేగా గోముగా అంటూ తాళాలు అందించాడు శ్రీధర్. ఒక్క సంతోషమేనా, పూర్తి సంతృప్తి కూడా. అక్కయ్య పుణ్యమా అని నాకన్నీ మంచిగానే జరిగాయి. ఈ హైదరాబాద్ వాతావరణంలో ఎలా స్థిరపడతానో అని బెంగ పెట్టుకున్న సమయంలో జ్యోతక్క పరిచయం అవటం నేను ఏ జన్మలోనో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. అతడి గుండెలపైన ఒదిగిపోతూ అంది నీలి. 6 నెలల కాలచక్రం ఇట్టే తిరిగిపోయింది. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. భర్తతో శుభవాత చెప్పింది నీలి. ఎంత చల్లటి వాత చెప్పావు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎగిరి గంతేసినంత పని చేశాడు శ్రీధర్. వెంటనే డాక్టర్కి చూపించి అన్ని సౌకర్యాలు ఏర్పరిచాడు. రోజులు గడుస్తున్నాయి. నీలికి 4 నెలలు నిండాయి. శ్రీధర్ మునుపట్ల ఇంటికి రావట్లేదు. సాయంకాలాలు రాకపోవటం, ఆదివారాలు కూడా ఇంట్లో ఉండకపోవటం నీలిని బాధపెట్టసాగాయి. ఆలోచనలో పడింది నీలి. శ్రీధర్ మానేయమనగానే ఆ వేళ ఉద్యోగం మానేయకుండా ఉండాల్సింది. నన్ను కష్టపడి వద్దంటున్నాడని భ్రమపడ్డాను. పొరపాటు చేసేనా? అంతరాత్మను ప్రశ్నించుకుంది. వెంటనే శ్రీధర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. హలో, ఎవరండి? నేను నీలి, మిస్సెస్ శ్రీధర్ని. సార్ ఆఫీసులోనే ఉన్నారా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. బహుశా ఆ ఇంటికెళ్ళుంటారు మేడం అంటూ బదులిచ్చాడు ప్యూన్. ఆ ఇల్లంటే? అదేనండి, పెద్దిల్లు, సుధా కాలనీ 2వ వీధిలోది. అక్కడికి ఫోన్ చేసి చూడండి చెప్పి పెట్టేశాడు. నాతో మాట్లాడుతున్నాను అన్న జంకైనా లేకుండా అలా పెద్దిల్లు అని చెబుతాడేంటి? నీలి బాధకు అయోమయం తోడైంది. ఒంటరిగా నిస్తేజంగా అడుగులు వేస్తూ సుధా కాలనీకి దారితీసింది. అది సుధా కాలనీ. శ్రీధర్ అని రాసి ఉన్న ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. లోనికి ప్రవేశించింది నీలి. అందంగా అమర్చిన ఇల్లు, సోఫాల పక్కనే బొమ్మల షోకేస్, యజమానుల పెళ్లి ఫోటో. తేరిపారా చూస్తున్న నీలి చూపులు ఆ ఫోటో దగ్గర ఆగిపోయాయి. ఒక్కసారి విస్తుపోయింది. సూటు బూటులోని పెళ్లికొడుకు తన భర్త. పక్కనే పెళ్లికూతురు అలంకరణలో ఉంది జ్యోతి. అంటే జ్యోతక్క భర్త. ఇప్పుడు నా కళ్ళు తిరిగినంత పనైంది. లోపల నుంచి వచ్చిన వంట మనిషి ఎవరు అని అడిగినా మాట్లాడలేక, మాట్లాడడానికి ఏమీ లేక నీరుగారని నీలి అక్కడి నుంచి నిష్క్రమించింది. దుఃఖాన్ని దిగమింగుతూ రైల్వే స్టేషన్ చేరుకుంది నీలి. పుట్టింటికెళ్లాలని ప్రయాణమైందే కాని మనసు నిండా సంక్లిష్ట ప్రశ్నలే. ఇప్పుడు అమ్మా నాన్నలకు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనేం సమాధానం చెప్పాలి? అగమ్య గోచరమైన నా భవిష్యత్తుకు దారేది? చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. పుట్టింటికి చేరుకుంది. అలసి వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకున్నారు సీతాలు, రంగయ్య. ఒట్టి మనిషి కాదు గందా, కూసంతా విశ్రాంతిగా ఉంటుందని పంపేసినారు అల్లుడుగారు. మా మంచి మహారాజు. గూడెంలోలా పట్నాల్లో తేనె పట్టులా, పిట్టమాంసాలా, నాజూకు తిండికి పీక్కుపోనాది. మురిసిపోతూనే బెంగపడింది సీతాలు. మోసపోయాను అన్న విషయం విని తల్లిదండ్రులు తట్టుకోలేరు. గుండె పగిలి చచ్చిపోతారు. అగ్నిపర్వతాన్ని తన గుండెల్లోనే మోసింది నీలి. ఎన్నో రాత్రులు నిద్రపట్టక నీరు కారిపోయింది. తీవ్ర ఆలోచనలోంచి తేరుకోవటానికి 4 రోజులు పట్టింది. వాస్తవంలోనికి వచ్చింది. ఏదో మెరుపు మెరిసి కర్తవ్యం బోధపడింది. జ్యోతికి ఫోన్ చేసింది. అక్క, ఎందుకలా చేశావు? నన్ను మోసం చెయ్యాలని ఎందుకనిపించింది? ఇందులో మోసమేముంది? నీ గూడెం అందచందాలకి, చచ్చు తెలివితేటలకి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? నేను కాబట్టి నీకింత సాయం చేశాను. లేకపోతే అడుక్కు తినేవాడెవడో దొరికేవాడు, కటువుగా అంది జ్యోతి. నేను
చేసుకోబోతున్నది నీ భర్తనే అని నాకు చెప్పకపోవటం మోసం కాదా అక్క? అలా చేయటానికి నన్నే ఎందుకక్క ఎంచుకున్నావు? చూడు నీలి, ఇప్పుడు నీకు పోయిందేముంది? మీరిద్దరూ విడిగా ఉండి కాపురం చేస్తున్నారు. 20 ఏళ్లుగా మాకు పిల్లలు లేరు కనుక ఆయన ద్వారా ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది అనుకున్న సమయంలో నువ్వొచ్చావు. నీ అవసరం నాకు అవకాశమైంది. ఇందులో నీకు జరిగిపోయిన నష్టమేమిటి? కాపురం చేయడం ఇష్టం లేకపోతే రేపు బిడ్డ పుట్టాక నీ దారి నువ్వు వెళ్ళిపో, తేల్చింది జ్యోతి. జరిగిన దాంట్లో నీ ఇష్టాలు నీ అవసరాలే ఉన్నాయి. నిజం చెప్పి నా ఇష్టాన్ని అడిగావాక ఇంత కపటంగా ఎందుకు ఆడుకున్నావు? నేను ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఎప్పుడు అమాయకంగా మాట్లాడే నీలి తిరుగుబాటు ప్రశ్నకు జ్యోతి ముందు తడబడ్డా, తరువాత రెచ్చిపోయింది. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఏమనుకుంటున్నావు? ఫిర్యాదా? ఏమనిస్తావు? నువ్వే నా మొగుణ్ణి వళ్ళో వేసుకుని పెళ్లి చేసుకున్నావని, నా కాపురంలో చిచ్చు పెట్టావని చెబుతాను. అలా కాదంటానికి నీ దగ్గర సాక్ష్యాలేవి? అందుకే ముందు జాగ్రత్తగానే మీ పెళ్లిలో నేనెక్కడ కనిపించలేదు. ఆఫీసు వాళ్ళంతా హాజరవ్వటంతో నీ ఇష్టపూర్వకంగానే జరిగిందని రుజువు చేయిస్తాను. నువ్వేం చెప్పినా చెల్లదు. నోరు మూసుకుని పడుండకపోతే నష్టం నీకే. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఏసడించింది జ్యోతి. చూడండి జ్యోతి గారు, నేను జిల్లా ఆదివాసీ హక్కుల పరిరక్షణాధికారిని. మీరిప్పుడు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. త్వరలో మీపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మోసం ఎవరిని చేసినా తప్పే. అందున అమాయకమైన గిరిజన తెగను మోసం చేసి తేలిగ్గా తప్పించుకోవాలనుకోవటం మీ అవివేకం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్దేశించిన గిరిజన హక్కుల పరిరక్షణ పథకం గురించి కాస్త తెలుసుకోండి. గిరిజనులకు న్యాయం చేకూర్చటమే ఈ పథకం లక్ష్యం. వారి హక్కుల ఉల్లంఘనపైన ఫిర్యాదులొస్తే సదరు వ్యక్తులను విచారించడానికే సివిల్ కోర్ట్ సర్వ అధికారాలను కలిగి ఉంటుంది. అటువంటి న్యాయ సేవలు కోరిన నీలికి పూర్తి న్యాయం జరుగుతుంది, వివరించారు స్థానిక గిరిజన సేవాధికారి. హలో హలో నీలి, ఏంటమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? మనలో మనం తేల్చుకునే వాళ్ళంగా ఇలా ఎవరినో తీసుకొచ్చావెందుకు? కంగుతున్న జ్యోతి కంగారుగా అడిగింది. నిశ్చలంగా నిలబడిన నీలి ఫోన్లో మహిషాసుర మర్దిని స్తోత్రం సన్నగా వినిపిస్తుంది. దాన్ని వింటున్న నీలి నిశ్చింతగా కనిపించింది. కపటాన్ని గెలిచాను అన్న తృప్తి ఆమె కళ్ళల్లో మెరిసింది. జరుగుతున్నదేదీ బాధపడని సీతాలు రంగడు మాత్రం తేటపడిన నీలి ముఖాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. సమాప్తం.